రీసెంట్గా నన్ను చాలామంది అడుగుతున్నారు, అదేంటంటే అక్క నిద్రపోతున్నప్పుడు నాకు ఏదో ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది, నన్నే చూస్తున్నట్టుంది, నాకైతే చాలా భయం వేస్తుంది, నాకే తెలియట్లేదు అని. అసలు మీరు చూస్తుంది నిజమా కాదా, లేకపోతే మీ భ్రమ? నిజంగానే మీ చుట్టుపక్కల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని సులువుగా కనిపెట్టచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చేశారు. నిజంగానే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ టిప్ ని వాడి టెస్ట్ చేయండి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఇలాంటి ఇన్సిడెంట్ అయితే వినలేదు. తను నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. ఇంత దారుణంగా ప్రవర్తించే దయ్యాలు కూడా ఉంటాయా అనిపించింది. అసలు ఏం జరిగింది, ఇంతకీ వాళ్ళు ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాది ఆంధ్రప్రదేశ్లోని కనిగిరి అనే ఊరు. మా ఇంట్లో మేము మొత్తం నలుగురము, అమ్మ, నాన్న, నేను, అక్క. మా అక్కకి 2016 సంవత్సరంలో మ్యారేజ్ అయ్యింది. మా బావ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండడం వల్ల మా అక్క బావ ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మా అక్క ఏంటంటే ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్ అనమాట. మా అక్కకు పెళ్ళైన ఒక 6 సంవత్సరాల తర్వాత, అంటే అది 2022వ సంవత్సరం, మా బంధువుల ఇంట్లో పెళ్ళుంది. దానికి మా అక్క బావని ఇద్దరిని పిలిచాము. కానీ మా బావేమో నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది, నేను రాలేను, మీ అక్కను పంపిస్తానని చెప్పి అక్కను ఆ రోజు మా ఊరి బస్ ఎక్కించి బావగారు వెళ్ళిపోయారు. అక్క మా ఇంటికైతే వచ్చేసింది. పెళ్లి కూడా బాగా జరిగింది. ఆ తర్వాత ఒక వారం రోజులు అక్క మా ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత తను హైదరాబాద్ కి వెళ్ళాలి. మా ఇంట్లో ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా అంత దూరం పంపించరు కాబట్టి ఆ రోజు అక్కతో పాటు నేను కూడా హైదరాబాద్ కి బయలుదేరాను. మేమిద్దరం కూడా ఆ రోజు నైట్ ట్రైన్ ఎక్కితే ఆ నెక్స్ట్ డే కి ఎర్లీ మార్నింగ్ 6:30 కలా రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాము. నన్ను అక్కను ఇంటికి తీసుకెళ్లడానికి స్టేషన్ కి బావగారు వచ్చారు. అయితే ఆ రోజు మా బావని చూడగానే నేను అక్క షాక్ అయ్యాము. ఎందుకంటే మా బావ చాలా నీరసంగా, బరువు తగ్గినట్టు, కళ్ళు మొత్తం ఎర్రగా, రాత్రంతా కూడా ఏడుస్తూ కూర్చుంటే కళ్ళు ఎంత ఎర్రగా ఉంటాయి అంత ఎర్రగా, అసలు నిద్రలేని వాళ్ళ మొహం అంతా వాచిపోయి ఉంది. నేను బావని చూసి ఏమైంది బావా అలా ఉన్నావు అని అడిగాను. అక్క కూడా ఏమైందండి, మొహం ఏంటి అలా అయిపోయింది, ఏమైంది, సరిగ్గా నిద్రపోవడం లేదా, ఆఫీస్లో ఏమైనా వర్క్ ఎక్కువగా ఉందా మీకు అని ఇలా అడుగుతుంటే, అబ్బే అదేం లేదులే, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదులే, నేను బాగానే ఉన్నాను, ముందు ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి మా ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్ళారు. ముగ్గురం కూడా ఇంటికైతే వచ్చేసాము. ఎందుకో తెలియదు, ఇంటికి రాగానే బావ మొహంలో ఏదో తెలియని భయం, ఎందుకో తను భయంగా ఉన్నారు. బావ ఎప్పుడూ కూడా ఇలా లేడే, ఎందుకు ఇలా ఉన్నాడు, ఏదో జరుగుంటుంది అన్న అనుమానం అయితే నాకు కలిగింది. సరే ఒకసారి మాట్లాడి చూద్దామని బావ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు బావా, ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది, మా అక్క ఇన్ని రోజులు ఇంట్లో లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి మా అక్క మీద, అలా డల్ గా ఉన్నావు అంటూ జోకులు వేసుకున్నాము. ఎంత నేను మాటల్లో పెట్టినా సరే అసలు ఏం జరిగిందో బావ అయితే చెప్పడం లేదు. అలా ఆ రోజు రాత్రి కూడా అయింది. ఇంకా డిన్నర్ టైంలో మేము ముగ్గురం కూడా హాల్లో కూర్చున్నాం భోజనం చేయడానికని. అప్పుడు మా అక్కేమో, ఏవండి కిచెన్లోకి వెళ్ళి స్పూన్ తీసుకురండి, చట్నీలో పెట్టాలి, తీసుకురావడం మర్చిపోయాను అంటూ ఇలా చెప్పిందంతే ఒక్కసారిగా మా బావ అక్క మీద చిరాకు పడ్డారు. స్పూనే కదా, వెళ్ళి తెచ్చుకో, నేను తీసుకురాను అన్నారు. అదేంటి ఎప్పుడూ లేనిది బావ ఇలా కోప్పడుతున్నాడు అని నాకు అనుమానం వచ్చింది. అక్క ఊర్లో లేనప్పుడు ఏదో జరిగింది, బావేదో దాస్తున్నాడు, అడిగితే మాత్రం నాకు చెప్పట్లేదు, అదేంటో నేను తెలుసుకోవాలి అని నాలో నేను అనుకున్నాను. ఆ రోజు రాత్రి అలా అయిపోయింది. మేము బాగానే నిద్రపోయాము. ఆ మరుసటి రోజు ఉదయం బావ ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా బావ, నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, అలా సినిమాకి వెళ్దామా అని అడిగారు. మా బావలా అనేసరికి నాకు మరింత అనుమానం వచ్చింది. మా అక్కకు మాత్రం అలాంటిది ఏమీ లేదు, ఆఫీస్ టెన్షన్స్ లో ఉన్నారేమో, అందుకే రిలీఫ్ కోసం సినిమాకి వెళ్దాం అంటున్నారు అని. సరే వెళ్దామని చెప్పి ముగ్గురం కూడా సినిమాకి వెళ్ళాము, సర్కార్ వారి పాట సినిమాకు. సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఆ రోజు కూడా మేము బాగానే ఉన్నాం, బావ కూడా బాగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి 10:30కి టీవీ పెట్టుకొని మేము ముగ్గురం కలిసి భోజనం చేస్తున్నాము.
అయితే టీవీ రిమోట్ మాత్రం మా ఎవ్వరి దగ్గర కూడా లేదు, దూరంగా బెడ్ మీద ఉంది. ఒక్కసారిగా టీవీ దానంతట అదే ఆఫ్ అయిపోయింది. మాకు అస్సలు అర్థం కాలేదు ఏమైందో అని. నేను లేచి టీవీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమోనని టీవీ మొత్తం చెక్ చేశాను. అంతా బానే ఉంది, కానీ ఎవరో ఆపేసినట్టుగా టీవీ ఆఫ్ అయిపోయింది. అక్క నేను మేమిద్దరం కూడా ఏదో అయ్యుంటుందిలే అనుకుంటున్నాము, కానీ మా బావని చూస్తే టెన్షన్ పడుతున్నారు. మనిషి చాలా భయంతో కంగారు పడుతున్నాడు, వణికిపోతున్నాడు. బావనలా చూసి నేను అక్క కనిపెట్టేశాం, ఏదో అయ్యింది. ఏమయ్యింది? ఇంట్లో ఏదో ఉంది, ఎప్పుడూ లేనిది ఏవేవో జరుగుతున్నాయి. మీలో కూడా మార్పు వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, ఏదో దాస్తున్నారు మా నుంచి మీరు చెప్పకుండా అంటూ నేను అక్క గట్టిగా బావని నిలదీశాము. మేమంతగా అడుగుతున్నా సరే బావ అదేం లేదు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేనేమో బావ వెనకాలే వెళ్ళాను. అక్క కూడా చెప్పండి అలా వెళ్ళిపోతే ఎలా, ఏం సమాధానం చెప్పకుండా అని అడుగుతూనే ఉంది. అయితే మా అక్కకు కొన్ని నెలల క్రితమే అబార్షన్ అయింది. అందుకని అక్క చాలా డిప్రెషన్లోనూ బాధలోనూ ఉంది. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతుంది. అందుకని బావ నన్ను పిలిచి మీ అక్కని రూమ్లోకి వెళ్ళి పడుకోమని చెప్పు, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు. నేనేమో అదేంటి అక్కని ఒక్కదాన్నే వదిలేసి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం ఏంటి, ఇంట్లో ఏదో జరుగుతుంది, అలాంటప్పుడు అక్కను అలా ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్తాము అని నేను బావతో అన్నాను. అలా కాదు, తనిప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఆమెకి తెలియకూడదు, రా మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని బావ నాతో అంటున్నారు. బయటకొద్దు బావ, హాల్లోనే కూర్చొని మాట్లాడుకుందాం, అక్కను అలా ఒంటరిగా వదిలేసి నేను రాలేను అన్నాను. సరే అని మేమిద్దరం కూడా హాల్లోనే కూర్చున్నాము. అక్కేంటంటే అబార్షన్ అయిన బాధలో ఉన్నది కాబట్టి ఎక్కువగా మాట్లాడడం కానీ లేటుగా పడుకోవడం కానీ చేయడం లేదు, తొందరగానే పడుకుంటుంది. ఆ రోజు ఈ ఇష్యూ జరగడంతో కొంచెం లేట్ అయింది. అక్క పడుకునేసరికి 11 అయ్యింది. అక్క రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంది. తను పడుకుందా లేదా అని వెళ్ళి చూశాను, అక్క పడుకునే ఉంది. మా మాటలు తనకి వినిపించకుండా ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసొచ్చి నేను బావ ఇద్దరం కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు చెప్పు బావా, అసలేమైంది, నువ్వెందుకలా ఉన్నావు అని అడిగాను. చాలాసేపు అడిగినా కూడా మా బావ చెప్పడానికి ఇష్టపడట్లేదు. నేనే బలవంతం చేసేసరికి అప్పుడు చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేది చాలా భయంకరంగా ఉంటుంది. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. మా అక్క ఊర్లో లేని ఈ వారం రోజుల క్రితం జరిగిన విషయం ఇది. మా బావ చెప్తున్నారు. ఆ రోజు మీ అక్కని బస్ ఎక్కించి ఇంటికొచ్చి పడుకున్నాను. సరిగ్గా టైం అర్ధరాత్రి 1:30 అయ్యింది. నేను బెడ్ మీద పడుకున్నప్పుడు కిచెన్లో నుంచి నాకు కొన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి, సామాన్లు పడేస్తున్నట్టు. నేనేమనుకున్నానంటే పిల్లేమైనా కదిలిస్తుంటుందేమో అని పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీవీ ఆన్ చేసి చూస్తూ డిన్నర్ టైం అయ్యింది కదా, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామని జస్ట్ రిమోట్తో టీవీ ఆఫ్ చేశాను. స్విచ్ అయితే ఆఫ్ చేయలేదు, అది ఆన్లోనే ఉంది. ఇంకా డోర్స్ వేసేసి బయటికి వెళ్ళిపోయాను. ఈ మధ్యలోనే మా ఫ్రెండ్స్ కలవడంతో వాళ్ళతో పాటే అలా బయటికి వెళ్ళేసి డిన్నర్ చేసి రాత్రి 1:30 కల్లా రూమ్కి వచ్చాను. ఇంటి డోర్ ఓపెన్ చేసి నేను హాల్లోకి రాగానే టీవీలో ఒక మూవీ రన్ అవుతూ ఉంది. అది చూసి నేను షాక్ అయ్యాను. అదేంటి, నేను వెళ్ళేటప్పుడు టీవీ ఆఫ్ చేసి కదా వెళ్ళాను, ఇప్పుడు టీవీ ఎలా ఆన్ అయ్యింది అని నాకు అర్థం కాలేదు. ఆ రోజే నేను మీకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పాను, గుర్తుందా? అప్పుడు మీరు ఏదో భ్రమలో ఉండుంటావులే బావా అని అన్నావు, మర్చిపోయి హడావుడిలో వెళ్ళుంటావు బావా అని అన్నావు. కానీ నేనేమన్నానంటే, నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, నేనైతే టీవీ ఆఫ్ చేసే బయటికి వెళ్ళాను అని చెప్పాను, గుర్తుందా అని అడిగారు. ఆ తర్వాత ఏమైంది బావా అని అడిగాను. ఆ తర్వాత నేను భయంగానే నా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఆ తర్వాత మా బెడ్రూమ్లో ఒక మూలన ఎవరో కూర్చొని నన్నే చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. మన బీరువా సందు దగ్గర ఏదో ఉంది, అది నన్నే గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అర్ధరాత్రి 3 గంటలకు మన ఇంటి మెయిన్ డోర్ని ఎవరో కొడుతున్నారు. ఎంత గట్టిగా అంటే మన మీద ఎవరైనా కోపం ఉన్న వాళ్ళు కొడతారే అంత గట్టిగా దబామని కొడుతున్నారు. నేనేమో దొంగలేమో అనుకున్నాను. చాలా భయం వేసి డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఆ రోజు అంతా కూడా నేను భయంతోనే పడుకున్నాను. ఆ మరుసటి రోజు నాకు జరుగుతున్న విషయాలన్నీ మా ఫ్రెండ్తో చెప్పాను. రేయ్, నా రూమ్లో ఏదో ఉంది, అదేంటో నాకు అర్థం కావడం లేదు, కానీ చాలా భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి ఇంట్లో. రాత్రులు కిచెన్లో సామాన్లు వాటంతట అవే కదులుతున్నాయి.
అంతేకాకుండా మా ఇంటి మెయిన్ డోర్ తలుపులు కూడా ఎవరో కొడుతున్నారు. నా బెడ్రూమ్ లో అయితే ఒక మూలన ఎవరో కూర్చొని నన్నే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకెందుకో డౌట్ గా ఉందిరా, ఇంట్లో ఏదైనా దయ్యం ఉందంటావా అని చెప్తే వాడేమో సరే ముందు ఇలా జరుగుతుందని మీ ఇంటి ఓనర్ కి చెప్పు, ఏదైనా దాస్తున్నాడేమో అంటే వద్దురా మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఇలా అన్నాను. సరే అయితే ఒక పని చేద్దాం, దయ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయి అనిపిస్తే వాటికి నాన్ వెజ్ పెట్టి ఉన్నాయో లేదో కనిపెట్టొచ్చు. ఈ రోజు రాత్రి నువ్వు ఒక పని చెయ్యి, ఎక్కడైతే నీకు అలా అనిపిస్తుందో అది ఎక్కడైతే నీకు కనిపిస్తుందో అక్కడ ఒక తలకాయ కూర చికెన్ బిర్యానీ తెచ్చి అక్కడ వాటిని పెట్టి చూడు, అప్పుడు అది ఉందో లేదో మనకి తెలిసిపోతుంది అని చెప్పాడు. దానికి నేను బాబోయ్ అలాంటివి నాకు చాలా భయం రా, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు, ఎందుకంటే మేము నాన్ వెజ్ తినము ముట్టుకోము అన్నాను. ఏం కాదులే, వాళ్ళకి తెలిసినప్పుడు కదా, అసలు మనం ఇంట్లో ఏదైనా ఉందో లేదో అని తెలుసుకోవడం కోసమే చేస్తున్నాం కదా, నువ్వేం భయపడకు, ఈ రోజు నీతో పాటే నేను కూడా మీ ఇంటికి వస్తాను. సరే అని నేను వాడు ఇద్దరం కూడా బయట నుంచి నాన్ వెజ్ మీల్స్ తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మేమిద్దరం కూడా నార్మల్ భోజనం తిన్నాము, ఇంట్లో వండుకున్నది. ఇంకా మేము సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకు ఆ తెచ్చిన చికెన్ బిర్యానీ తలకాయ కూరని బెడ్రూమ్ లో ఒక మూలన పెట్టేశాము. అంటే నా బెడ్రూమ్ లో ఆ బీరువా సందులో పెట్టేశాడు వాడు. ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేశాడు. వద్దురా ఒక బెడ్ లైట్ అన్నా ఉంచుదామంటే వద్దొద్దు, దయ్యాలకి చీకటి అంటేనే ఇష్టం అని చెప్పి లైట్స్ అన్ని ఆఫ్ చేసి డోర్స్ కూడా క్లోజ్ చేసేసి ఇంటికి తాళం వేసేసి నేను తను వాడి రూమ్ కి వెళ్ళిపోయాము. మా ఇంటి నుంచి వాడి రూమ్ వరకు వెళ్ళడానికి కనీసం దాదాపు 1.5 గంట అయినా పడుతుంది. నేను తను రూమ్ కి వెళ్ళేసరికి టైం అర్ధరాత్రి 2:30, 3 అలా అవుతుంది. ఆ రోజు మేము పడుకునేటప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నేను లేవలేదు. ఆ తర్వాత నాకు మెలకు వచ్చింది, టైం చూస్తే మధ్యాహ్నం 2 అవుతుంది. నేను ఇంకా లేచి రేయ్ ఫ్రెష్ అప్ అయ్యి నేను ఇంటికి వెళ్తాను అని నా ఫ్రెండ్ కి చెప్తే, రేయ్ ఆగురా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసే మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. సరే అని మేమిద్దరం కూడా కలిసి ఇంటికైతే వచ్చేసాము. మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటేనే నాకు చాలా భయం వేసింది. అయితే తను ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరం కూడా లోపల హాల్లోకి వెళ్ళాము. అంతా నార్మల్ గానే ఉంది. నా బెడ్రూమ్ డోర్ ని క్లోజ్ చేసి తాళం వేశాం కదా, దాన్ని కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే వాంతి వచ్చేలా ఉంది. నిన్న రాత్రి మేము బిర్యానీని ఏ మూలైతే పెట్టామో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ప్లేట్లో పెట్టిన బిర్యానీ రైస్, తలకాయ కూర, చికెన్ పీస్లు అన్నీ కూడా నేల మీద చల్లా చెదురుగా పడున్నాయి. అంతేకాకుండా ఆ రైస్ మా బెడ్రూమ్ అంతా కూడా ఎవరో చిమ్మినట్టుగా మంచం మీద, బట్టల మీద, కబోర్డ్ మీద, మా అక్క బట్టల్లోనూ ఇలా పడున్నాయి. ఆ రూమ్ అంతా అలా చూసేసరికి వాడు నేను షాక్ అయ్యాము. మా బావ ఇలా నాతో చెప్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చి, బావా మీరు వెళ్ళేటప్పుడు తలుపులు కిటికీలు అన్ని మూసేసి వెళ్ళిపోయారు కదా, అందుకే గాలి లేక అలా స్మెల్ వచ్చి ఉండొచ్చు కదా అని అడిగాను. అవునరా అది నిజమే, కానీ ఒక్క రోజులో బిర్యానీ కానీ ఆ కూర కానీ మరీ అంత స్మెల్ అయితే రాదు. పైగా మేము వెళ్ళేటప్పుడు రూమ్ అంతా క్లీన్ గా ఉంది. ఆ తరువాత ఎవరో చిమ్మినట్టే చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పడుంది అని చెప్పారు. సరే తర్వాత ఏమైంది బావా అని చాలా క్యూరియాసిటీగా అడిగాను. ఇంటిని అలా చూసేసరికి ఇంకా నా ఫ్రెండ్ కి క్లారిటీ వచ్చేసింది, ఈ ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందని. ఏదైతే అది అయిందిరా, ఈ రోజు దాని సంగతి ఏందో చూద్దాం మనం. అసలు అది ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చింది, దానికి ఏం కావాలి తెలుసుకుందాం అని ఈ రోజు మనమిద్దరం కూడా ఇక్కడే ఈ ఇంట్లోనే పడుకుంటున్నాం అని చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. మేమిద్దరం కూడా పడుకోకుండా అలాగే ఉండిపోయాము. ఆ రోజు రాత్రి 1 గంట వరకు చూసాము, ఏ సౌండ్ కూడా లేదు. ఆ తర్వాత అర్ధరాత్రి 3 గంటలకు కిచెన్ లో వంట సామాన్ల సౌండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ సౌండ్స్ అలా వస్తుండగానే హాల్లో 2 ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయి కదా, ముందొకటి లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి, ఆ 2 డోర్స్ తలుపులు కూడా ఎవరో కొడుతున్న సౌండ్, మళ్ళీ మెయిన్ డోర్ తలుపు కొడుతున్న సౌండ్. ఆ టైంలో మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మా ఇద్దరికి కూడా చాలా భయం వేసింది. ఇంతలో వాడేమో రే బయటికి వెళ్ళి చూద్దాం పదా అసలు ఎవరు అని చెప్పి మా బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటే అసలు అది ఓపెనే అవ్వడం లేదు. మేమిద్దరం కలిసి ఆ డోర్ ని గట్టిగా లాగుతున్నా సరే ఆ డోర్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. అటువైపు నుంచి ఎవరో డోర్ ని లాక్ చేసినట్టుగా ఉంది. మేము చాలా సేపు ట్రై చేసాము, కానీ అది రాకపోయేసరికి తనేమో
అరే డోర్ పగలగొడదామన్నాడు. వద్దురా, ఓనర్ కి తెలిస్తే ఊరుకోడు, మళ్ళీ మన చేతే డోర్ చేపిస్తాడు అన్నాను. మరి ఎలారా ఇక్కడి నుంచి బయటకి వెళ్ళడం అని గట్టిగా డోర్ ని తీస్తున్నాం, అయినా రావడం లేదు. ఆ సౌండ్స్ మాత్రం ఆగకుండా విపరీతంగానే వస్తున్నాయి. ఒక్క చోటని కాదు, 3 చోట్ల నుంచి సౌండ్స్ రావడంతో మాకు చాలా భయం వేసింది. రూమ్లో నుండి బయటికి రావడానికైనా సరే ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపుగా 1 గంటన్నర పాటు ట్రై చేసాము, కానీ ఓపెన్ చేయలేకపోయాము. ఆ తర్వాత తెల్లవారుజామున ఉదయాన్నే 5:30కి డోర్ దానంతట అదే ఓపెన్ అయిపోయింది. మేమిద్దరం కూడా రాత్రి ఎంత కుస్తీ పట్టినా ఓపెన్ కాని డోరు ఇప్పుడేమో చాలా ఫ్రీగా ఓపెన్ అయిపోయింది. బయటికి వచ్చి చూసాము, కిచెన్ లో ఉన్న సామాన్లు, బియ్యం మొత్తం నేల మీద పడున్నాయి. ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. ఇటు హాల్లోనూ టీవీ దగ్గర సామాన్లు అన్ని కింద పడిపోయి ఉన్నాయి. అదంతా చూసేసరికి ఇంకా మాకు చాలా భయం వేసేసి వెంటనే నేను నా ఫ్రెండ్ కలిసి మా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాము. మా ఇంటి ఓనర్ వాళ్ళు మా పైనే ఉంటారు, మేము కింద పోర్షన్ లో ఉంటాము. ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇంట్లో ఏదైనా ఉందా, ఇంతకు ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మీతో ఏమైనా చెప్పారా అని అడిగితే ఇంటి ఓనర్ ఏమో అలాంటిదేం లేదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు, అయినా ఈ రోజుల్లో ఇలాంటివి కూడా ఉంటాయా, పైగా మీరు చదువుకున్నవారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అని ఇంటి ఓనర్ అనేసరికి మాకు ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వచ్చేసాము. ఆ తర్వాత తను, రే నాకు తెలిసిన ఒక పూజారి గారు ఉన్నారు, అక్కడికి వెళ్దాం, ఆయన ఏమైనా చెప్తారేమో అంటే ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయనేమో, అవును నిజమే, మీ ఇంట్లో ఒక గాలుంది, దానికోసమని పూజ చేయాలి, దానికి 50,000 వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసరికి అన్ని డబ్బులా, రే ఇవన్నీ అయ్యే పనిలా కనిపించట్లేదు, రా వెళ్దామని అక్కడి నుంచి వచ్చేసాము. ఆ రోజు రాత్రి నేనొక్కడనే ఇంటికి వచ్చి పడుకున్నాను. అర్ధరాత్రి 12:30 అలా మధ్యలో నా ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ సౌండ్ కి నేను లేచి ఏంటా అని ఫోన్ చూస్తున్నాను. అప్పుడే నా వెనక మూలన బీరువా సందులో ఒక 6 feet ఉన్న ఒక నల్లటి ఆకారం, అంటే అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందంటే లైట్ బ్లాక్ అండ్ లైట్ వైట్ కలర్ షేడ్ ఉన్న ఒక ఆకారం నన్నే చూస్తూ నవ్వుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. దాన్ని చూడగానే భయంతో కళ్ళు మూసుకొని పడుకున్నాను. టైం అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఆ ఆకారం నా కళ్ళలోకి వచ్చి, మీరు ఎక్కువ రోజులు ఉండలేరులే ఇంట్లో, చాలా మంది నేను ఇలాగే పంపించేశాను, నా దెబ్బకి ఎవ్వరు కూడా తట్టుకోలేక పారిపోయారు, నీ భార్యని కూడా తొందరలోనే తీసుకుపోతాను, అది ఇక్కడ లేదు కదా, రాని దాన్ని కూడా తీసుకుపోతాను అని నాతో చెప్తుంది. మనిషి అయితే కనిపించడం లేదు, వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. నేనేమో దానితో, అసలు నువ్వెవరు నా భార్యను తీసుకుపోవడానికి అంటున్నాను. దానికది, ఎవ్వరొచ్చినా నేను నీ భార్యను నాతో పాటు తీసుకొని పోతాను, నన్నెవ్వరూ ఆపలేరు, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే అని అంటుంది. అలా కలలో అనేసరికి నాకు చాలా భయమేసి, అందులోనూ ఇంటి ఓనర్ కూడా సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి కూడా నేను తన రూమ్ లోనే ఉన్నాను. మీరు ఎప్పుడైతే కనిగిరి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నారు అని చెప్పగానే ఆ రోజు రాత్రే మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే వచ్చి మిమ్మల్ని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురావాలి కదా. అదే రోజు రాత్రి 1:30 అలా అవుతుంది, నాకు ఫోన్ వస్తుంది. నేనేమో మీరు బయలుదేరారు కదా, నువ్వో లేకపోతే మీ అక్కో చేశారేమో అనుకున్నాను. కానీ ఫోన్ చూస్తే నా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేశాను. చెప్పరా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడిగితే తనేమో, రేయ్ నా రూమ్లో ఎవరో ఉన్నారా, నన్నే చూస్తున్నారు అన్నాడు. అదేంట్రా నీ రూమ్లో ఎవరో ఉండడం ఏంటి, మా ఇంట్లో అలా ఉంటుందని చెప్పేసే కదా నేను నీ రూమ్కి వచ్చి పడుకుంటున్నాను, మళ్ళీ నీ రూమ్లో అలా ఉండడం ఏంట్రా అన్నాను. ఏమోరా నాకైతే చాలా భయంగా ఉంది, ఒకటే శబ్దాలు, అసలు నిద్ర పోనివ్వడమే లేదు, చాలా భయంకరంగా వస్తున్నాయిరా. ఒక 6 feet హైట్ ఉన్న ఒక నీడ నా పక్కనే కూర్చున్నట్టు, నా గొంతు పట్టి పిసుకుతున్నట్టు, ఏడుపులు మూలుగులు వినిపిస్తున్నాయిరా. నా రూమ్ మొత్తం అసలు ఓవర్ కూలింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. అసలు ఎప్పుడూ ఇలా లేదు. నీకు తెలుసు కదా నా రూమ్ టాప్ లో ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు చాలా చల్లగా ఉందిరా. నాకేం చేయాలో అర్థం అవ్వక నేను నీకు ఫోన్ చేశాను అని అన్నాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చి, రే నువ్వు మా ఇంట్లో నుంచి ఏదైనా వస్తువుని తీసుకొని వెళ్ళావా అని అడిగాను.
అవునరా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నా రూమ్లో రైస్ కుక్కర్ పాడైపోయిందని మీ ఇంట్లో నుంచి రైస్ కుక్కర్ తీసుకొచ్చాను కదా, గుర్తుందా నీకు అని అన్నాడు. అప్పుడు తను మా ఇంటి నుంచి రైస్ కుక్కర్ పట్టుకెళ్ళిన విషయం నాకు గుర్తుకొచ్చింది. నేను షాక్ అయ్యాను. ఏం చెప్పాలో కూడా అర్థం కాక ఏమీ మాట్లాడకుండా ఇంకా ఫోన్ పెట్టేశాను. ఎందుకంటే ఎవరో చెప్తే విన్నాను నేను, మన ఇంట్లో దుష్టశక్తి గనక ఉంటే మన ఇంట్లో నుండి ఎవరైనా వస్తువులు గాని మరే ఇతర సామాన్లు గాని పట్టుకెళ్తే వాటి కోసం వచ్చి అవి మనల్ని ఇబ్బంది పెడతాయని ఆ విషయం గుర్తుకొచ్చేసి నాకే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నా పిల్లలు కూడా చనిపోయారు, నా భార్య పరిస్థితి అయితే అసలు ఏం బాలేదు, నాకు సహాయం చేసిన నా ఫ్రెండ్కి కూడా ఇలా అవుతుంది, రేపు వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి భగవంతుడా అని భయమేసి ఒక గంట సేపు ఏడ్చాను. అందుకే ఆ మరుసటి రోజు మీరు వచ్చేసరికి నా మొహం అంతా అలా అయిపోయింది అని చెప్పారు. ఇలా అయిందిరా అని ఆ రోజు రాత్రి మేమిద్దరం కూడా పడుకోకుండా మాట్లాడుకుంటూ ఉండగా అప్పటి వరకు కూడా నిద్రపోతున్న మా అక్క కరెక్ట్గా 3:30కి అక్కకి మెలకు వచ్చి భయంగా మా దగ్గరకు వచ్చి, ఏవండి ఈ ఇంట్లో ఏదో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నాకైతే చాలా భయంగా ఉంది అంది. నేనేమో అసలు ఏమీ తెలియనట్టుగా ఏమైందక్క అని అడిగాను. అప్పుడు తను, నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను కదా, నా బెడ్ చుట్టూ కూడా ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, మీ ఇద్దరు కూడా వచ్చి నా దగ్గర పడుకోండి అని చెప్పింది. తనన్న మాటలకి బావా నేను షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరిని చూసుకున్నాము. మా ఇద్దరికీ తెలుసు కదా ఇంట్లో ఇలా జరుగుతుంది అని, కానీ మా అక్కకి ఏం తెలియదు కదా, అందుకే తనకేమీ చెప్పకుండా నేను అటువైపు బావేమో ఇటువైపు పడుకున్నాము. మధ్యలో తను పడుకుంది. అక్క బాగా భయపడిపోతుందని అన్ని డోర్స్ కి కూడా తాళాలు వేసేసాము, బెడ్రూమ్ కి కూడా తాళం వేసి పడుకున్నాము. సరిగ్గా 4:30కి అక్క లేచి హాల్లోకి వెళ్ళేసరికి కిచెన్ లో ఉండాల్సిన బియ్యం మొత్తం హాల్లో మరియు కిచెన్ అంతా స్ప్రెడ్ అయి ఉండడం చూసి అక్క చాలా భయపడిపోయింది. ఇంకా వెంటనే వచ్చి తను మమ్మల్ని పిలిచింది. మేము కూడా వెళ్ళి చూసాము. అంతకు ముందు మా బావ చెప్పినట్టు ఎలా అయితే హాల్లోను కిచెన్ లోను బియ్యం అంతా చల్లా చెదురుగా పడున్నాయో సేమ్ అలాగే ఇప్పుడు కూడా హాల్లోను కిచెన్ లోను అంతా చల్లా చెదురుగా బియ్యం పడిపోయి ఉన్నాయి. అదంతా చూసి మేము షాక్ అయ్యాము. ఇంకా వెంటనే మా అక్క, ఏవండి ఏదో జరుగుతుంది, మీరు నా నుంచి ఏదో దాస్తున్నారు, ఇంతసేపు కూడా మీరు పడుకోకుండా మీ ఇద్దరు మేలుకొనే ఉన్నారంటేనే ఈ ఇంట్లో పరిస్థితి బాలేదని నాకు డౌట్ గానే ఉంది, అసలు చెప్పండి ఏం జరుగుతుందో అని ఇలా అడుగుతుంటే మా బావేమో, ఇప్పుడు అవన్నీ నీకెందుకు, ఇప్పటికే నీకు బాలేదు, మళ్ళీ అవన్నీ తెలుసుకొని నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అన్నారు. నాకేమవుతుందండి, ఏమీ కాదు, అసలు ఏం జరుగుతుందో మీరు చెప్పండి ముందు అని అలా అడిగేసరికి, చెప్పే బావా ఇంకా ఎన్ని రోజులని దాచిపెడతావు, చెప్పేసే అని నేనన్నాను. అలా కాదులే నువ్వు ఉండు అంటే, సరే నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను అని, అక్క నువ్వు ఇక్కడ లేని సమయంలో ఇలా జరిగిందంట అని బావ నాతో ఏం చెప్పారో అదంతా నేను అక్కకి చెప్పేశాను. అదంతా విన్న అక్క చాలా భయపడిపోయి, అంటే ఆ రూమ్ లో దయ్యం ఉందని మీ ఇద్దరికి తెలిసి కూడా నన్ను అదే రూమ్ లో పడుకోబెట్టారా అంటూ మాతో గొడవ పడింది. ఇంత జరిగిన తర్వాత కూడా అసలు అలా ఎలా నన్ను ఒక్కదాన్నే పంపించారా రూమ్ లోకి, అది నన్ను ఏమైనా చేస్తుందని కూడా మీకు అనిపించలేదా అంటూ ఏడ్చేసింది. ఇంకా నేను ఇంట్లో ఉండేదే లేదు, మా అమ్మ వాళ్ళ ఊరికే వెళ్ళిపోతాను అంటూ బాగా ఏడ్చేసింది. ఇంకా చేసేదేమీ లేక మా బావ కూడా సరే అన్నారు. కానీ మాతో మా బావ అయితే ఊరికి రావడానికి ఒప్పుకోలేదు. అక్క నేను ఇద్దరం కూడా బతిమాలినా సరే బావ అయితే మాతో పాటు ఊరికి రావడానికి ఒప్పుకోలేదు. ఎలా అయినా సరే అక్కను మా ఊరికి తీసుకుపోవాలి, ఎందుకంటే బావగారు చెప్పారు కదా కళ గురించి, అదే నా మైండ్ లో ఉండిపోయింది. అందుకే ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఉదయాన్నే 8:30కి ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లే బస్ ఉంది, ఆ బస్ టికెట్స్ కూడా మా బావే బుక్ చేశారు. అది ఒక ట్రావెల్స్ బస్సు, బస్ టైం 8:30కి కదా, నేను ఇప్పుడు మా ఊరికి వెళ్తే నెల రోజుల వరకు రాను, అందుకని షాపింగ్ చేసుకొని అట్నుంచటే బస్ స్టాండ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోదామని అక్కంది. దానికి మా బావ కూడా సరే అన్నారు. నేను ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలి అని అక్కన్న మాటలు ఆ దయ్యం విన్నదేమో కానీ 6:30కి మా ఇంటి దగ్గర నుంచి మేము ముగ్గురం కూడా ఒకే బండి మీద నుంచి బయలుదేరాము. జస్ట్ అలా మా ఇంటి గేట్ దాటి కొంచెం దూరం కూడా మేము వెళ్ళలేదు, ఎవరో తోసినట్టుగా బైక్ స్కిడ్ అయ్యి మేము ముగ్గురం కూడా రోడ్డు మీద పడిపోయాము.
విచిత్రం ఏంటంటే అక్క నేను కూడా ఇద్దరం లెగవలేని స్థితిలోకి వెళ్ళిపోయాము. అస్సలు మా బాడీ మాకు సహకరించడమే లేదు. మా ఒంటి పైన చిన్న చిన్న గాయాలు కూడా లేవు, కానీ లిటరల్లీ చెప్పాలంటే పారాలసిస్ వచ్చినట్టు అయిపోయాము. మా బావ మాత్రం బానే ఉన్నాడు, తనకి ఏమీ కాలేదు. మాకైతే ఒకటే ఒళ్ళంతా నొప్పులు, అసలు భరించలేకపోయాము. మా బావ మాతో రాను అని చెప్పాడు కదా, అందుకే మా బావకి ఏమీ కాలేదేమో. మేమిద్దరమే కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంది, అందుకే మా ఇద్దరినది ఇలా చేసింది. ఇంకా వెంటనే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా హుట్టాహుటిన బైక్ వేసుకొని బయలుదేరి మా ఇంటి దగ్గరకు వచ్చేసారు. మా బావ వాళ్ళతో ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని బస్ ఎక్కించి ఊరు దాటించేయాలి అంటున్నారు. కానీ మేమిద్దరం అయితే అస్సలు లెగవలేకపోతున్నాము. మేమిద్దరం కూడా ఎంత బలవంతంగా పైకి లెగవడానికి ట్రై చేస్తున్నా మా వల్ల అయితే కావట్లేదు. ఎవరో మా చేతుల్ని కట్టేసినట్టుగా ఉంది. అయితే మా ఊర్లోనే అమ్మవారు ఒంటి మీదకి వచ్చేవారున్నారు. వాళ్ళు మా రిలేటివ్సే, వాళ్ళకి ఫోన్ చేశారు. మాకు తను అమ్మమ్మ అవుతారు. ఆమె ఒంట్లోకి అమ్మవారు వస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా. మా బావ ఇంకా ఆమెకి ఫోన్ చేసి మా ఇంట్లో ఇలా ఇలా జరుగుతుంది, ఇప్పటి కూడా ఇలా జరిగింది, ఇలా పడిపోయారు, వీళ్ళకి మాటలు కూడా రావడం లేదు, అసలు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు అని ఇలా చెప్పేసరికి ఆమె ఏం చెప్పిందంటే, ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది కదా, అక్కడ దేవుడి దగ్గర పెట్టిన కుంకుమను, పసుపు ఈ రెండింటిని నీటిలో కలిపి వాళ్ళిద్దరి నోట్లో పొయ్యమని చెప్పింది. అప్పటికి ఆమె ఒంట్లోకి అమ్మవారు రాలేదు, ఆమె జస్ట్ నార్మల్ గా చెప్పింది. ఆ కుంకుమ పసుపు కలిపిన నీళ్లను వాళ్ళ నోట్లో పోసిన తర్వాత వాళ్ళని ఒక 15 నిమిషాలు పడుకోమని చెప్పండి అని అమ్మమ్మ చెప్పారు. అయితే మా బావ ఆమె చెప్పినట్టే పసుపు కుంకుమ నీళ్ళని చెరొక టీ గ్లాస్ లో కలిపి మా ఇద్దరికి నోరు తెరిచి తాపించి మమ్మల్ని 15 నిమిషాల పాటు పడుకోబెట్టారు. అలా 15 నిమిషాలు దాటిన తర్వాత నేను అక్క లేచి అందరితో బాగానే మాట్లాడాము. అప్పటికే టైం దాదాపు 8:45 అలా అవుతుంది. మేము వెళ్లాల్సిన బస్ కూడా వెళ్ళిపోయింది. అంతకు ముందే బస్ ట్రావెల్స్ వాళ్ళు మా బావకి ఫోన్ చేసి బస్ వెళ్ళిపోతుంది, మీరు ఎక్కడున్నారు, అసలు వస్తున్నారా లేదా అని ఇలా అడిగారంట. అయితే మా బావేమో లేదండి మేము రావట్లేదు, వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తే బస్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు వచ్చారు. వాళ్ళల్లో ఒకరు మా బావతో 9:30కి ఇంకో బస్ ఉంది, ఆ బస్ డ్రైవరు నాకు తెలిసిన వాళ్లే. ఆ బస్ లో వీళ్ళిద్దరిని పంపించేద్దాం అన్నారు. మా బావ కూడా సరే అని చెప్పి మా ఇద్దరిని బస్ ఎక్కించేశారు. బస్ ఎక్కిన తర్వాత నేను అక్క మేమిద్దరం కూడా బావని మాతో పాటు వచ్చేయమని చాలా సార్లు అడిగాము. దానికి మా బావేమో లేదు మీరు వెళ్ళండి, దాని అంతు చూసాకే నేను వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. దానికి నేనేమో అసలు నీకెందుకు బావ, దాంతో దాని తీవ్రత అయితే మనం తట్టుకోలేము, అలాంటి ఆత్మలు చాలా డేంజర్, నా మాట విని వచ్చేయండి అన్నాను. లేదు మీరు వెళ్ళండి అంటూ మాతో చెప్పారు. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ మీరైతే వెళ్ళండి, మీ బావ వస్తాడులే, మేమంతా ఉన్నాం కదా, మీ బావకైతే ఏం కాదులే అనేసరికి మేము కూడా మా ఊరు బస్ ఎక్కి బయలుదేరేసాము. ఆ రోజు సాయంత్రమే మేము ఊళ్ళో దిగి ఇంటికైతే చేరుకున్నాము. ఆ మరుసటి రోజు ఉదయాన్నే బావ ఎలా ఉన్నాడో అని ఫోన్ చేస్తే బావ చెప్పింది విని నాకు చాలా భయం వేసింది. వెంటనే బయలుదేరి ఊరికొచ్చేయండి బావ, మీరు మాత్రం అస్సలు అక్కడ ఉండొద్దు అని చెప్తే సరే ఈ రోజు రాత్రికి నేను వచ్చేస్తానులే, మీరేం కంగారు పడకండి, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేశారు. ఇంతకీ బావ నాతో ఏం చెప్పారంటే, ఆ రోజు మమ్మల్ని బస్ ఎక్కించిన తర్వాత బావ ఇంటికి వెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. మా బావ ఒక్కడే దాని సంగతేంటో అసలు చూడాలని వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు. ఇంకంతే ఆ రోజు రాత్రి 11:30కి మా అక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏంటంటే ఎప్పటి నుంచో ఒక పాత నవ్వారు మంచం ఒక పక్కకి నిలబెట్టుంటుంది. ఆ మంచం వచ్చి మా బావ తల మీద పడిందంట. అయితే అది తలకి తగలకుండా చెవి భాగంలో తగిలింది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటే అప్పటి వరకు కూడా ఛార్జింగ్ ఫుల్ గా ఉన్న ఫోను ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఛార్జింగ్ ఫుల్ గానే ఉంది కదా, అయినా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యిందని మా బావకి అర్థం కాలేదు. ఫోన్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ ఎంతసేపటికి కూడా ఫోన్ ఆన్ అవ్వకపోవడంతో మా బావ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి మా బావనది విపరీతంగా టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఎలా అంటే డోర్స్ కొట్టడం, వంటింట్లో సామాన్లు వాటికవే
కదలడం, మిక్సీ దానికదే ఆన్ అయిపోవడం, హాల్లో ఉన్న టీవీలో కూడా దానికదే ఆన్ అయిపోయి మూవీ రన్ అవ్వడం, ఇలా రకరకాలుగా చుక్కలు చూపించిందంట. అలా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా దారుణమైన శబ్దాలతో మా బావని చాలా భయపెట్టిందంట అది. ఇంకా ఉదయాన్నే లేచి రూమ్ లో నుండి బయటకు వచ్చి చూసేసరికి హాల్లోని సామాన్లు, కిచెన్ లో సామాన్లు అన్నీ చెల్లా చెదురుగా పడుండడం, మిక్సీ అయితే 2 ముక్కలుగా అయిపోయిందంట. వాటన్నిటినీ కూడా ఫొటోస్ తీసి మాకు పంపిద్దామని చూస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆనే అవ్వడం లేదు. ఇంకా ఆ రోజు అక్కడే ఉదయం 11 గంటల వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఫోన్ చూస్తే సడన్ గా అప్పుడే ఆన్ అయ్యిందంట. ఇంకా ఛార్జింగ్ పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. మాకు కూడా వీడియో కాల్ చేసి చూపించారు. చూస్తే బావ తల వాపొచ్చేసింది. నవారు మంచం పడింది కదా, బొప్పిలాగా కట్టుంది. చెవి దగ్గరేమో ఎవరో కొట్టినట్టు ఎర్రగా అయిపోయింది. ఇంకదంతా చూసి నేనేమో, బావా నువ్వు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండద్దు, వెంటనే బయలుదేరి మనూరు వచ్చేసేయండి, మీరు కనుక రాకపోతే మేము చేసేదేమీ లేదు, ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఫోన్ కట్ చేసాము. సరే వస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా మా బావ టాక్సీ బుక్ చేసుకుని హైదరాబాద్ నుండి మా ఊరు బయలుదేరి వచ్చేసారు. ఆ మరుసటి రోజే ఆదివారం కావడంతో అమ్మ, నాన్న, నేను, అక్క, బావ ఇంకా కొంతమంది మా చుట్టాలు కూడా మేమందరం కలిసి అమ్మవారి గుడికి వెళ్ళాము. అయితే ఆమె మమ్మల్ని చూసి మీరంతా గుడి లోపలికి వెళ్ళండి అని చెప్పి అక్క, బావను మాత్రం మీరు లోపలికి రావద్దు అని గుడి గేటు ముందే వాళ్ళని రానివ్వకుండా ఆపేశారు. ఎందుకు వాళ్ళిద్దరిని అలా గేటు బయట ఆపేశారో మాకెవ్వరికీ అర్థం కాలేదు. ఆ రోజు ఆదివారం అవ్వడంతో మా ఊరి జనాలతో పాటు పక్కూరి జనాలు కూడా, అంటే ఇలా దయ్యాలు పట్టుకున్న వాళ్ళు అమ్మవారి దర్శనం కోసం గుడికి వచ్చారు. వచ్చిన వారంతా కూడా అక్క, బావను గుడి బయటే చూసి వీళ్ళకేమైనా ఇంట్లో సమస్యలు ఉన్నాయేమో, గొడవలు జరుగుతున్నాయేమో, అందుకే అమ్మవారు గుడి లోపలికి రానివ్వలేదేమో అని ఒకరినొకరు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అది చూసిన మాకు, అక్క, బావ కూడా చాలా అవమానంగా అనిపించింది. అందులోనూ అమ్మవారు వచ్చేవారు మా రిలేటివ్సే అయినా సరే వీళ్ళని బయటెందుకు నుంచోబెట్టారు అని చాలా మంది కూడా విచిత్రంగా చూశారు. ఇంకా అది చూసి మా అమ్మ వెళ్ళి ఎందుకు వాళ్ళని అలా గుడి బయటే నిలబెట్టారు అని అమ్మవారి మీదకి వచ్చే మా అమ్మమ్మని అడిగితే, మీరు లోపలికి వెళ్ళండి, వాళ్ళని బయటే 1 గంట సేపు ఉండనివ్వండి, నేను మీకు తర్వాత చెప్తాను అని అక్కడే వాళ్ళిద్దరిని కూడా గంట సేపు బయటే నిలబెట్టింది. గంట తర్వాత అమ్మవారు అమ్మమ్మ మీదకి వచ్చినప్పుడు బయట నిలబడున్న మా అక్క, బావనిద్దరిని కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ గర్భగుడిలోకి తీసుకెళ్లి గట్టిగా పకపకా నవ్వుతూ, నువ్వెంతే నా ముందు, ఆ పరమేశ్వరుడే నా ముందు తలదించుతాడు, నువ్వెంత అంటూ గట్టిగా అమ్మవారు నవ్వారు. ఇంతలో మా అక్క, బావ ఇద్దరు కూడా అవమానంతో ఏడుస్తున్నారు. మీరెందుకు ఏడుస్తున్నారని అమ్మవారు వాళ్ళని అడిగింది. దానికి మా అక్క, అదేంటమ్మా అందరి ముందు మా జుట్లు పట్టుకొని ఇలా తీసుకొచ్చేసరికి బాధ అనిపించింది అని బావగారు కూడా అమ్మవారితో చెప్తుంటే, అమ్మవారేమో, ఒరే పిచ్చోడా, నీకు పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా, అది మీ జుట్టుల్లో కూడా దాగి రావాలని చూస్తుంది, అది మీ వెనకే ఉంది, అందుకే అలా లాక్కొచ్చాను, నా బిడ్డల్ని నేనలా జుట్లు పట్టుకొని లాక్కొస్తానా అని చెప్పారు. అప్పుడు బావ, అక్క ఇద్దరు కూడా అమ్మవారితో ఇలా ఇలా జరిగిందని మొత్తం చెప్పారు. అయితే అమ్మవారు, మీతో పాటు ఇందులో ఇంకొకడు కూడా ఉన్నాడు కదా, వాణ్ణి కూడా పిలవండి అన్నది. అది ఎవరో కాదు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి నేను కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అమ్మవారు చెప్తున్న విషయాలు విని మా అందరికీ చెమటలు పట్టేశాయి. అసలు ఏం జరిగిందంటే, మా అక్కకి 2016 సంవత్సరంలో పెళ్ళయింది. మా బావగారు ఏంటంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అక్క, బావ ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. ముందు మా అక్క, బావ ఇద్దరు కూడా ఒక 2-3 ఇళ్లలో అద్దెకున్నారు. ఆ తర్వాత ఒక ఇల్లు అద్దెకి దొరికింది. ఆ ఇంటికి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. అది 2021 సంవత్సరం. అప్పటికే పెళ్ళయి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా అక్కకు పిల్లలు లేరు. ఆ అద్దె ఇంట్లోకి వెళ్ళిన 1 సంవత్సరం తర్వాత మా అక్క ప్రెగ్నెంట్ అయ్యింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అక్కకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 కవల పిల్లలు అని స్కానింగ్ లో తెలిసింది. మా ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. కానీ ఆ ఆనందం మాకు కొన్ని రోజులు కూడా లేకుండానే పోయింది. మా అక్క ప్రెగ్నెంట్ అయిన ఒక 2 నెలల తర్వాత ఒక రోజు తనకి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అక్కని చూసుకోవడానికి నేను అక్క దగ్గరే ఉన్నాను. మా అమ్మా నాన్నలకి రావడానికి వీలు పడక నా
నన్ను ఉంచారు అక్క దగ్గర. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ స్కానింగ్ చేసి లోపల ఒక బేబీ హెల్త్ బాగాలేదు, క్లీన్ చేసి తీసేయాలి అన్నారు. మేమైతే చాలా బాధపడ్డాము. అక్క అయితే పోనీలే వాడికి రుణం లేదు, మిగతా ఇద్దరైనా క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. మరో 4 నెలలు అయితే గడిచాయి. స్కానింగ్ అని హాస్పిటల్ కి వెళ్తే అక్కడ డాక్టర్ మళ్ళీ ఇంకో బేబీకి హార్ట్ లో హోల్ ఉంది, వెంటనే తీసేయాలి, వీడి పుట్టినా కూడా బతకడు అని చెప్పేసరికి అసలు మాకేం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఇంతకు ముందు మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు బేబీ బానే ఉంది అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు అని ఇలా అడిగితే చెప్పాను కదా బేబీకి హార్ట్ లో హోల్ ఉంది అని, వాడు పుట్టినా ఎక్కువ రోజులు బతకడు, ఇంకా మీ ఇష్టం అన్నారు. సరే అని అక్క ఒప్పుకుంది. రెండో అబార్షన్ కూడా అయిపోయింది. మక్కేమనుకుందంటే సరే ఇద్దరు పోయారు, ఉన్న ఒక్కడినైనా బాగా చూసుకుందాం అనుకుని చాలా జాగ్రత్తగా ఉంది. 1 మంత్ తర్వాత మళ్ళీ చెకప్ కోసం అని వెళ్తే స్కానింగ్ లో మళ్ళీ ఆ బేబీకి కూడా హార్ట్ లో హోల్ ఉంది అని వచ్చింది. అంతకు ముందేమో ఒక బేబీ బతుకుతుందని చెప్పారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నారేమో అని చాలా కోపం వచ్చింది. డాక్టర్ కి మాకు చాలా సేపు డిస్కషన్ జరిగింది. డాక్టర్ గారు బేబీని తీసేయాలి, లేకపోతే మీ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసరికి మా బావ అమ్మ వాళ్ళంతా మా అక్కని ఆపరేషన్ కి ఒప్పించారు. అలా 3 పిల్లలు కూడా చనిపోయేసరికి అక్క చాలా డిప్రెషన్ లో ఉంది. ఆ టైంలో నేను అమ్మ ఇద్దరం కూడా అక్క దగ్గరే ఉండేవాళ్ళము. అక్కతో పాటు కొన్ని రోజులుండి మళ్ళీ నేను అమ్మ ఊరికైతే వచ్చేసాము. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. ఇంతకీ అమ్మవారు చెప్పిన విషయం ఏంటంటే అక్కకు అబార్షన్ అవ్వడానికి కారణం ఈ దుష్టశక్తేనని. ఆ మాట అమ్మవారు చెప్పగానే మా అందరికి ఏడుపు వచ్చేసింది. ఇంకా అమ్మవారు ఏం చెప్పారంటే బావ వాళ్ళు ఆ ఇంటికి అద్దెకి రాకముందు ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండే వాళ్ళంట, భార్య భర్త 2 పిల్లలు. అయితే తన భర్త వేరే ఆమెతో ఉంటున్నాడని, ఈమెని సరిగ్గా పట్టించుకోవడం లేదని, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవడం లేదని, ఆమెతో ఉన్నప్పటి నుంచి ఈయన సరిగ్గా ఇంటికి కూడా వచ్చేవాడు కాదంట. ఇంకా వాళ్ళకి తినడానికి డబ్బులు కూడా లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకపోయేసరికి అందులోనూ తన భర్త చేసిన పనికి ఆమె తట్టుకోలేక తన 2 పిల్లల్ని కూడా ఆమె చంపేసి తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. నా పిల్లలు చనిపోయారు కాబట్టి ఈ ఇంట్లో ఉండే దీని పిల్లలు కూడా బ్రతకూడదు, వీళ్ళ కాపురం కూడా చెడిపోవాలి అని ప్రెగ్నెన్సీ పోయేలా చేసిందని అమ్మవారు చెప్పారు. ఆమె పిల్లలు ఎలా అయితే ఆకలితో అలమటించి చనిపోయారు కాబట్టే కిచెన్ లో బియ్యం మొత్తం చెల్లా చెదురుగా పడేవి, వీళ్ళకి కూడా తిండి దొరకకూడదు అని అదే అలా చేసేదంట. ఇదంతా విన్న మా అక్క అమ్మవారిని అడిగింది. ఆ ఇంటి ఓనర్ వాళ్ళు కూడా మాతో ఇవేమీ చెప్పలేదమ్మా ఎందుకు అని. దానికి అమ్మవారు అప్పుడు అక్క వాళ్ళు అమ్మ ఇంటి ఓనర్ కూడా మాకు ఈ విషయం చెప్పలేదు అంటే అమ్మవారు అక్కతో ఇలా అన్నారు, తెలుసమ్మా వాళ్ళకు కూడా ఆ ఇంట్లోనే చనిపోయింది అని తెలుసు, ఇప్పుడు కూడా ఆత్మయి ఆ ఇంట్లోనే ఉంటుంది అని కూడా వాళ్ళకి తెలుసు. ఆ ఇంటికి ఎవరు అద్దెకొచ్చినా సరే 2-3 నెలలకి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని ఇంటి ఓనర్ ఆ విషయాలని మీకు చెప్పకుండా ఆ ఇంటిని అద్దెకిచ్చారు. ఇంతకు ముందు 2-3 పిల్లల్ని కూడా ఇలాగే భయపెట్టి చంపేసింది అని కూడా వాళ్లకు తెలుసమ్మా. ఈ విషయాలన్నీ మీకు చెప్తే మీరెక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో వాళ్ళకి అద్దె డబ్బులు పోతాయని వాళ్ళు ఈ విషయాలన్నీ మీకు చెప్పకుండా దాచారు. అదంతా విన్న మాకైతే చాలా భయమేసింది. అయితే దయ్యం పట్టుకున్న వాళ్ళైనా లేదా ఆ దయ్యాల వలన ఇబ్బంది పడుతున్న వారు అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ గుడిలోనే 21 రోజులు పడుకోవాలి. వాళ్ళ కోసమని సపరేట్ గా అక్కడే ఆ గుడిలోనే ఒక షెల్టర్ ఇస్తారు. ఫుడ్ మనమే వండుకోవాలి. ప్రతి ఆదివారం కూడా వాళ్లే భోజనం పెడతారు. ఆ గుడి దాటి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎంత అర్జెంట్ పని వచ్చినా సరే బయటికైతే వెళ్ళకూడదు, గుడిలోనే ఉండాలి. ఆ గుడి నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు బయటికి వెళ్ళొచ్చు. ఆ కిలోమీటర్ దాటితే గుడి చుట్టూ కూడా భయంకరమైన దయ్యాలు, దుష్టశక్తులు, శక్తివంతమైనవి ఉంటాయంట. అవైతే గుడి లోపలికి రాలేవు, కానీ మనం గుడి దాటి అలా వెళ్తే మనల్ని పట్టుకుంటాయంట. అందుకనే ఒక్కసారి అమ్మవారి గుడికి దయ్యం పట్టుకున్న వారిని తీసుకొస్తే 21 రోజులు కూడా అక్కడే ఉండాలి తప్ప ఆ గుడి దాటి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ కాదని వెళ్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. 3 వారాలు దాటిన తర్వాత అంటే 21 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ ఆత్మలు వాటి కోరికల్ని చెప్తాయంట. మేము ముగ్గురం కూడా ఆ గుడిలోనే 21 రోజులు ఉన్నాము. అక్కడే తినడం, అక్కడే స్నానాలు, అక్కడే పడుకోవడం. 21 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారు మా
దగ్గరకు వచ్చి ఆ ఆత్మకి కొన్ని కోరికలు ఉన్నాయంట, అవి మీరు తీరుస్తారా అని మమ్మల్ని అడిగారు. మేము సరే అని చెప్పాము. ఆ ఆత్మ ఏమడిగిందంటే వెండి పట్టీలు, ఒక పెద్ద అంచు చీర, ఎర్రదొకటి, నాన్ వెజ్ అడిగింది. అయితే ఆ గుడిలో నాన్ వెజ్ పెట్టరు, నాన్ వెజ్ కి బదులు పకోడీ లాగా చేసి అదే నాన్ వెజ్ లా పెడతారు. ఆ దయ్యం పిల్లలు తిండి లేక చనిపోయారు కాబట్టి బియ్యం కట్ట ఒకటి అవన్నీ తెచ్చి అమ్మవారి ముందు పెట్టేశారు. ఇంకా మా అందరినీ కూడా వెనక్కి పంపించేశారు. ఎందుకంటే ఎక్కడైతే అమ్మవారి ముందు అవన్నీ పెట్టామో అక్కడికి ఆ ఆత్మ వచ్చి ఆమె అడిగినవన్నీ తెచ్చారో లేదో చూసుకుంటుందంట. అప్పుడు ఆ అమ్మవారు, నువ్వు అడిగినవన్నీ తెచ్చారు కదా, నీ కోరికల్ని కూడా తీర్చారు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళిపో, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంట్లో నుండి కూడా వెళ్ళిపోవాలి అని ఆత్మతో చెప్పింది. దానికి ఆ ఆత్మ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరే, అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి ఇంకా మీరు ఎక్కువగా ఆలోచించకండి, దాని కోరికలు తీర్చారు కదా, అది ఇంకా వెళ్ళిపోయింది. మీరు మాత్రం ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసేయండి. 41 రోజుల వరకు మీరు ఆ ఇంటి వైపు కూడా వెళ్ళకండి. ఆ ఇంట్లో అది లేకపోయినా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి 40 రోజుల వరకు కూడా ఆ ఇంటి చుట్టుపక్కలకు కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ మీరు వెళ్ళకండి. వెళ్తే అది మళ్ళీ మీ వెంట రావచ్చు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది, జాగ్రత్త. 41 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పి ఇంటికి పంపించేశారు. అప్పటి వరకు కూడా అక్క బావ ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉన్నారు. 41 రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి మెడలో ఉన్న పూలదండ ఒకటి మంత్రించిన తీర్థం బావగారికి ఇచ్చారు. మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ తీర్థాన్ని మీ ఇంట్లో ఉన్న సామాన్ల మీద, మీ బట్టల మీద, అన్నిటి మీద చల్లండి. మీ ఇంటి చుట్టూ కూడా చల్లి ఈ పూలదండను ఆ ఇంటి గుమ్మానికి కట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. బీరువా కడిగించి దాన్ని అమ్మేయండి. మీరు పడుకునే మంచం కూడా ముక్కలు ముక్కలు చేసేయండి. డబ్బుల కోసం చూడొద్దు, బీరువాను మాత్రం కడిగి అమ్మేయండి అని బావతో అమ్మవారు చెప్పారు. అమ్మవారు చెప్పినట్టే చేశాము. ఇప్పుడంతా నార్మల్ గానే ఉంది. బావ వాళ్ళు వేరే ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యారు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు. సో దీనివల్ల నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొత్త ఊరు లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఆ ఇంటి గురించి ముందుగా ఎంక్వైరీ చేసి తీసుకోవడం మంచిది. తక్కువకే ఇల్లు అద్దెకు వస్తుందని తీసుకున్నాము, ఆ తర్వాత ఇబ్బందుల్లో పడిపోతాము. ఇది మా కుటుంబంలో జరిగిన సంఘటన. మరే కుటుంబానికి కూడా ఇలా జరగకూడదని మా ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అదండి, విన్నారు కదా. ఇంటి ఓనర్స్ చూడండి మరి ఎంత దారుణంగా ఉన్నారో. వాళ్ళకంత జరుగుతున్నా కూడా అసలు విషయాలు ఏవి చెప్పకుండా డబ్బుల కోసం కక్కుర్తుపడి ఆ ఇంట్లో ఇలా జరుగుతుందని వెళ్ళి వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడారో చూడండి. ప్రెసెంట్ బయట జనాలు ఇలానే ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో నుంచి మీరు తెలుసుకోవాల్సింది, వీళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ అయితే చేశారు కదా, అలా మీ ఇంట్లో కూడా మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తే మీరు కూడా ఇలా చేయండి. అప్పుడు కన్ఫర్మ్ అయితే ఓనర్ వాళ్ళని అడిగే పని కూడా ఉండదు, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి. ఇంతవరకు నాకు కూడా తెలియదు ఈ విషయం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా టెస్ట్ చేస్తారని. మొత్తానికి వీళ్ళ బావ అయితే వీళ్ళతో చెప్పి మంచి పని చేశారు, లేకపోతే ఇంకెన్ని రోజులు అది ఇబ్బంది పెట్టేదో. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా ఇలాంటిది ఏదైనా ఫీల్ అయితే అది మీలోనే దాచిపెట్టుకోకుండా వెంటనే మీ అనుకున్న వాళ్ళకి చెప్పేయండి. దానివల్ల మీకు ఒక పరిష్కారం అయితే దొరకచ్చు. వాళ్ళక్కకి ప్రెగ్నెన్సీ పోవడమే బాధాకరంగా ఉంది. అందులోనూ 3 కవల పిల్లలు కదా, ఇలా జరిగేసరికి తను ఇంకా బాధపడుంటుంది. వీళ్ళిద్దరికైనా ఏమీ కాకుండా ఇంట్లో నుంచి మొత్తానికి బయటపడ్డారు. ఇందులో అమ్మవారి ఫోటో ఒకటి యాడ్ చేశాను కదా, వాళ్ళూరి అమ్మవారే. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఆ అమ్మవారి దగ్గరికే వెళ్ళి సాల్వ్ చేసుకున్నారు. తనే పంపించారు ఫోటో, అదే నేను యాడ్ చేశాను. సో అదండి వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వచ్చి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.